సర్కార్ అన్నాక 10 దిక్కుల తిరగాలి, 10 మందితో మాట్లాడాలి, 10 పనులు సగబెట్టాలి, అంతో ఇంతో పబ్లిక్కు పనికొచ్చే ఇగ్రం చేయాలి. అందుకే మన తెలంగాణ సర్కార్ వాళ్ళు రాష్ట్రానికి పెట్టుబడులు పట్టుకొస్తానికి మస్తు తిప్పలు పడుతుర్రు. 4 దినాలు సార్లు పోయి మరి ఎంతమంది మన దిక్కు కంపెనీలు పెడతామన్నారు. సీఎం సారు ఇంకేమేం చేయబోతుండో చూద్దాం పర్రి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ దావోస్ టూర్ ఓడిచిపోయింది. 3 వద్దుల పాటు తెంపు లేకుండా సాగిన పర్యటనలా చాలా కంపెనీలను కలిసి ముఖ్యమంత్రి డేటా సెంటర్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ అటువంటి పెద్ద పెద్ద కంపెనీల మనసు గెలిచింది సర్కారు. అట్లనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా కడమ రంగాలతో కూడా ఒప్పందాలు కుదిరినాయట. 3 వద్దులు 12 ముఖ్యమైన మీటింగ్లలో పాల్గొని తెలంగాణకు వేల కోట్ల పెట్టుబడులు పట్టుకరాబోతున్నాం అంటారు సర్కారు. అయితే సార్ ఏ మీటింగ్లు అయితే పాల్గొన్నాడో దానికి కంటిన్యూ మీటింగ్ మా హైదరాబాద్ పట్టణంలో పెడతా, మీరంతా తప్పకుండా రావాలని కోరినట సీఎం సారు. అది కూడా ఈ జూలై ఆగస్టు నెలలో పెట్టబోతున్నట. ఇక ముచ్చటిన కంపెనీల ఓనర్లు సుత ఓకే అన్నట్టు చెప్పిరట. అట్లిగా పెద్ద మనుషులతోని పెట్టుబడుల ముచ్చట ఒడిచినాక ఎంటపోయిన మంత్రులు శ్రీధర్బాబు సారు ఇంకా పొంగులేటి సీననులు మళ్ళీ పట్టణం తిరిగి వస్తే సీఎం సారు మాత్రం అమెరికా టూర్కు పోయిండు. ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు 21వ శతాబ్దం కోసం నాయకత్వం అనే స్పెషల్ కోర్సు నేర్పియబోతున్నట. ఒక స్పెషల్ కోర్సులో షరీక కాబోతుండు పెద్ద సారు. వారం దినాలు ఆడనే ఉండి ఆ క్లాసులకు హాజరవుతాడు. ఈ నెల 25వ తారీఖు సంది 30 తారీఖు దాకా అయితే అట క్లాసులు. అట్లా వారం దినాలు అవి చూసుకొని వాళ్ళ తానుంచి స్పెషల్ సర్టిఫికేట్ తీసుకొని ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మళ్ళీ పట్టణం చేరొస్తాడట. ఏదేమైనా అమెరికా టూర్ పూర్తి చేసుకుని వచ్చినాక ముంగడ గ్లోబల్ సమ్మిట్ కు మించిన మీటింగ్ పెట్టాలి. తెలంగాణ పతార మరింత పెంచాలి. 2047 లోపు రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 చేయాలన్నట్టు సర్కార్ గట్టిగా తిప్పలు పడుతుంది. మరి ఏమైతే ఏందనేది ముంగడ చూసుకుంటూ పోవాలి.